నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ చౌహాన్. మిత్రులారా, ఎవరైనా ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలా? సో మిత్రులారా, గతంలో మన దేశంలో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ అనే చట్టం అమల్లో ఉండేది. ఇప్పుడు ఆ చట్టానికి బదులుగా భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అనే చట్టం అమలులోకి వచ్చింది. అయితే ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో లలిత కుమారి అనే ఒక మైనర్ అమ్మాయి తప్పిపోయినది. ఎవరో కిడ్నాప్ చేశారు. సో నా బిడ్డని కిడ్నాప్ చేశారు అని చెప్పి తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అయినా కూడా పోలీసులు పట్టించుకోకుండా, ఇన్వెస్టిగేషన్ చేయకుండా నిర్లక్ష్యం వహించినారు. సో దాని మీద తండ్రి ఏం చేసినాడంటే సుప్రీంకోర్టులో హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ ఫైల్ చేసినాడు. సో దీని మీద విచారణ చేసినటువంటి సుప్రీంకోర్టు ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే ముందు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టి ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. దాంతో లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసు 2008 ప్రకారంగా, రిట్ పిటిషన్ నెంబర్ 68 ఆఫ్ 2008 ప్రకారంగా ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం అనేది జరుగుతుంది.